భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రజాస్వామ్య మూల సూత్రాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించేందుకు విచ్చేసిన గౌరవ అతిథులందరికీ 99 టీవీ తరఫున స్వాగతం పలుకుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, కానీ అది పరిధులు దాటితే సమాజ హితానికి ప్రతిబంధకమైనట్లయితే, నిర్దిష్టమైనటువంటి చెడు జరిగే ప్రమాదం అన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అదుపు చేయాలి. ఈ సోషల్ మీడియా యుగంలో ఒక ఐన్స్టైన్ చెప్పింది, ఒక పరమ మూర్ఖుడు చెప్పింది రెండు సమానం అయిపోతున్నాయి. కానీ ఐన్స్టైన్ పరమ మూర్ఖుడు ఏనాటికి సమానం కాదాలు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత. ద నేషన్ ఆల్సో హ్యాజ్ ఎ వాయిస్. మన సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కాపాడుతూ వస్తుంది. ఒక వ్యక్తికి కానీ, ఒక క్యారికేచర్ కానీ, అభిప్రాయాన్ని కానీ వ్యక్తపరిస్తే అతను అర్బన్ నెక్స్లైట్ అనో లేకపోతే ఇంకేదనో ఒక ముద్ర వేసేటువంటి. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము సార్వభౌమాధికారం. ప్రజల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఆర్ ది బెంచ్ మార్క్స్. విత్ ఇన్ దట్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు క్రిటిసైజ్ చేసినా కూడా పర్వాలేదు అనేటువంటి స్టేజ్ ఉన్నంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లోటు ఉండదు. నన్ను నువ్వు వ్యతిరేకించవచ్చు, కానీ నన్ను వ్యతిరేకించే నీ హక్కుని నా ప్రాణవడ్డీ కాపాడుతానన్నాడు ఎడ్మండ్ బర్క్. సోషల్ మీడియా పైన ఉంది, మీడియా పైన ఉన్నది, లెజిస్లేటర్స్, పార్లమెంటేరియన్స్ వాళ్ళే దారి తప్పినప్పుడు సమాజం కూడా వంకరపోతుంది. 99 టీవీ కాంక్లేవ్ ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు మీ 99 టీవీలో.